ఎస్టీవీ నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని టైలర్స్ కాలనీ మసీదులో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ముస్లిం మత పెద్దలతో కలిసి కాకాని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పెద్ద సంఖ్యలో ముస్లింలు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం కుటుంబాలు కఠోర నియమాలతో ఉపవాస దీక్ష ప్రారంభించి పవిత్రమైన ఇఫ్తార్ విందుతో ముగించడం వారి సాంప్రదాయమన్నారు. పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. నమ్మకానికి, విశ్వాసానికి ప్రతీకగా నిలిచే ముస్లిం సమాజం అంటే ప్రతి ఒక్కరికి ఎనలేని గౌరవమన్నారు. भाई अजान का टाइम हो गया है। अजान अंदर मैं करता हूँ एक मटका देखो अच्छा सर लाइट पड़े రంజాన్ మాసం సందర్భంలో ముస్లిం సోదర సోదరీమణులందరూ కఠోరమైనటువంటి నియమాలతో ఉపవాస దీక్షని ప్రారంభించి ఇఫ్తార్తో ముగించేటువంటి ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినటువంటి ముస్లిం సోదర సోదరీమణులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనారిటీ సెల్ సెక్రటరీగా ఉన్నటువంటి అంజాద్ బాషా ఆధ్వర్యంలో పొదలకూరుకు సంబంధించినటువంటి టైలర్స్ కాలనీలో ఉన్నటువంటి మసీదులో ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు మత పెద్దలు, ముస్లిం సోదరులు అందరితో కలిసి నిర్వహించడం జరిగింది. ఒక క్రమశిక్షణని అలవాటు చేసుకోవడం, దానం, ధర్మం, దయ లాంటివి అనుసరించాలి అనేటువంటిది నేర్పించేటువంటి పండుగ రంజాన్ పండుగ. అటువంటి పండుగ ప్రాభవం, దాని యొక్క ప్రాధాన్యత ఈ సమాజం గుర్తిస్తుంది. సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి పండుగని ముస్లిం సోదరులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకనే అల్లా నాకు 2 సార్లు శాసనసభ్యుడిగా, మంత్రిగా అవకాశం ఇచ్చాడు. ఇచ్చిన ప్రతి సందర్భంలో ఈ సమాజంలో ఉండేటువంటి అన్ని వర్గాలను గౌరవించిన దానికన్నా ముస్లిం కుటుంబాలని, ముస్లిం సోదరులు సోదరీమణులని అదే ప్రాధాన్యతతో గౌరవించడం జరిగింది. అనేక సంవత్సరాలుగా కొన్ని మసీదులకు సంబంధించి, కొన్ని ప్రాంతాలకు సంబంధించి కనీసం శ్మశానాల అభివృద్ధి కూడా లేనటువంటి పరిస్థితుల్లో వాటిని అభివృద్ధి చేశాం, వాటి అభివృద్ధికి సహకరించాం. వాటితో పాటు ఈరోజు అనేటువంటి విషయం ప్రార్థన చేసేటప్పుడు మతోలి గుర్తు చేయడం జరిగింది. ఏమని చెప్పాడంటే, కరోనా కష్టకాలంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు ముస్లిం కుటుంబాలకి రంజాన్ పండుగ వచ్చినటువంటి సందర్భంలో ఆ రోజు అధికార పార్టీల శాసనసభ్యుడిగా అందరికీ కూడా ఆ రంజాన్ పండుగకు సంబంధించినటువంటి సామగ్రిని సమకూర్చడం జరిగింది. నా జీవితంలో అది అత్యంత అదృష్టవంతమైనటువంటి కార్యంగా నేను భావిస్తూ ఉంటాను. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముస్లిం మైనారిటీ వర్గాలకు ఏర్పాటు చేశాం. నెల్లూరులో ఈరోజు చూస్తే నెల్లూరు జిల్లాకు సంబంధించి అనేక రకాలైనటువంటి ముస్లిం కుటుంబాలు ఈరోజు సంతోషంగా జరుపుకుంటున్నాయి. అదేవిధంగా పొదలకూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి షాదీ మంజిల్ ఏదైతే ఉందో దానిని నేను జిల్లా పరిషత్ చైర్మన్ కాకముందు ప్రారంభించి అర్ధాంతరంగా ఆపివేస్తే దాన్ని జిల్లా పరిషత్ చైర్మన్గా పూర్తి చేశాం. ఆ తర్వాత మరలా మంత్రి అయిన తర్వాత దాన్ని మరలా పునర్నిర్మించేటువంటి అవకాశం నాకు కలిగింది, సంతోషించాం. కాబట్టి అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అధికారంలో ఉన్నా లేకపోయినా
ముస్లిం కుటుంబాలకు ఎల్లవేళలా అండగా నిలుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నన్ను ఇఫ్తార్ విందుకు ఆహ్వానించినటువంటి అంజాద్ ఇతర సోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముస్లిం కుటుంబాలకి ప్రజానీకానికి అందరికీ కూడా నా విజ్ఞప్తి, మీ ఆశీస్సులు, ఆ అల్లా ఆశీస్సులు ఎల్లవెళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండాలి అని చెప్పి వేడుకుంటూ ప్రార్థిస్తూ ముస్లిం సోదర సోదరిమణులకి ప్రజలందరికీ నా ముందస్తు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV